ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్లోని నెక్స్ట్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. లాగరిథమిక్ ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ రెండు బోత్. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకున్నట్లయితే ఇఫ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. సో వై ఎక్స్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటారు. దీనికి డైరెక్ట్ డిఫరెన్షియేషన్ అనేది చేయలేం, అందుకని టేక్ బోత్ సైడ్స్ లాగ్ అనేది అప్లై చేసుకోవాలి. సో రెండు వైపులో మనం లాగరిథం అనేది అప్లై చేసుకున్నట్లయితే లాగ్ ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ మనం లాగ్ ఏ పవర్ ఎం అనే ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే ఎం లాగ్ ఏ అవుతుంది. ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ ఏ పవర్ ఎం అప్లై చేసినట్లయితే వై ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ వై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెన్షియేషన్ బోత్ సైడ్ చేయగలుగుతాం, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్ చేసినట్లయితే వై ఇంటూ లాగ్ ఎక్స్ యూజింగ్ డెరివేటివ్ ఆఫ్ యూవి అండ్ ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ ఇంటూ లాగ్ వై అంటే డెరివేటివ్ ఆఫ్ యూవి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ బోత్ సైడ్స్ కనుక అప్లై చేసినట్లయితే డి బై డిఎక్స్ ఆఫ్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై అవుతుంది. సో దిస్ సైడ్ యూవి ఫార్ములా అప్లై చేస్తాం. దిస్ ఇస్ ద యూ అండ్ వి అండ్ దిస్ ఇస్ ద యూ అండ్ వి అండ్ బోత్ సైడ్స్ మనం యూవి ఫార్ములా అప్లై చేయాలి. యూవి ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకు కావాల్సిన డివై బై డిఎక్స్ని సెపరేట్ చేస్తాం. ఇక్కడ యూవి ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే ఫస్ట్ యూకి డెరివేటివ్ అప్లై చేద్దాం. లాగ్ ఎక్స్ ఇంటూ వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది ఎల్హెచ్ఎస్లో యూవి ఫార్ములా. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కనుక అప్లై చేస్తే లాగ్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ ఏ ఫంక్షన్స్కి అప్లై చేయాలంటే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈ ఫంక్షన్ ఒకటి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఒకటి, డెరివేటివ్ ఆఫ్ లాగ్ వై ఒకటి, ఇది ఫంక్షన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఎంత, దిస్ ఇస్ ద స్టాండర్డ్ రిజల్ట్ 1 by x లాగ్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత 1 dx by dx ప్లస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ వై అంటే వాల్యూ ఎంత 1 by y. మళ్ళీ అగైన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక చేసినట్లయితే డివై బై డిఎక్స్ వస్తుంది. సో ఈ స్టెప్తో మనం డిఫరెన్షియేషన్ ఈజ్ కంప్లీటెడ్. కాకపోతే మనకు కావాల్సిన డివై బై డిఎక్స్ని సెపరేట్ చేసుకొని ఇదేమో ఎల్హెచ్ఎస్ సైడ్కి ఇదేమో ఆర్హెచ్ఎస్ సైడ్కి పంపించినట్లయితే లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ మైనస్ ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ వై మైనస్ వై బై ఎక్స్ అవుతుంది. సో మనకు కావాల్సిన డివై బై డిఎక్స్ని సెపరేట్ చేద్దాం. కామన్ కనుక తీసినట్లయితే డివై బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై వై. ఇక్కడ ఎల్సిఎం కనుక చేసినట్లయితే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్. ఇక్కడ కావాల్సింది మనకు ఓన్లీ డివై బై డిఎక్సే కాబట్టి రిమైనింగ్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ సైడ్ కనుక పంపించినట్లయితే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై వై. కొన్ని సందర్భాల్లో ప్రూవ్ దట్ అనే ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో దీన్ని ఏం చేయాలంటే కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. అలా కాకుండా ఫైండ్ అని అడిగితే ఇక్కడతో మనం లీవ్ చేయొచ్చు. ప్రూవ్ దట్ అయినప్పుడు ఇక్కడ బ్రాకెట్లో ఆన్సర్ కనుక చేసినట్లయితే y log x మైనస్ ఎక్స్ బై వై అవుతుంది. ఫైనల్గా ఏమవుతుంది అంటే ఆన్సర్ ఈ బై వై అనేది నామినేటర్ని తీసుకెళ్ళితే వై ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ఆఫ్ వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ లాగరిథమిక్ ఫంక్షన్స్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసినట్టే అండ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ యూజ్ చేసినట్టే.
సో ఇక్కడ బోత్ మెథడ్స్ అనేవి మనకి కవర్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ.